హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి క్రేవింగ్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చికెన్ పకోడా కన్నా చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఎగ్ పకోడాని కేవలం 5 నిమిషాల్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్ చూద్దాం. దీనికోసం ముందుగా 4 ఉడికించిన ఎగ్స్ని తీసుకోవాలి. ఈ ఎగ్స్ని ఒక గ్రేటర్ సహాయంతో ఇలా చిన్నగా తురుముకోవాలి. కాస్త పెద్ద ముక్కలుగా అయినా తురుముకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇందులోకి ఉల్లిపాయలను వేసుకోవాలి. ఉల్లిపాయల్ని మరీ చిన్నవిగా కట్ చేయకుండా ఇలా కొంచెం పెద్దగా కట్ చేసి వేసుకోవాలి. అప్పుడే తినేటప్పుడు చాలా రుచిగా ఉంటాయి. తర్వాత ఒక పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు, 1/2 స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ కారం పొడి, 1/2 స్పూను గరం మసాలా, 1/2 స్పూను చాట్ మసాలా, 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని కొద్దిగా ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసి వీటన్నింటినీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. స్పూన్తోనే కలుపుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 3 స్పూన్లు శనగపిండిని వేసుకోవాలి. శనగపిండిని వేసి తర్వాత ఒక ఫుల్ స్పూను కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి. లేదా మామూలు స్పూన్తో ఒక 2 స్పూన్లు అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఫుల్ స్పూన్ వేసానండి. తర్వాత వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి వాటర్ యాడ్ చేయకుండా వాటర్కి బదులుగా టొమాటో సాస్ని వేసుకోవాలి. టొమాటో సాస్ని కొద్దిగా వేసుకుంటూ ఇది లైట్గా కలుపుకోవాలి. మరీ ఎక్కువగా చేతులతో మిక్స్ చేయకుండా చాలా జెంటిల్గా మిక్స్ చేసుకోవాలండి. మీకు ఒకవేళ టొమాటో సాస్ అవైలబుల్గా లేకుంటే నీళ్ళతో అయినా దీన్ని కలుపుకోవచ్చు. ఇలా మిశ్రమాన్ని రెడీ చేసుకోవాలి. తర్వాత డీప్ ఫ్రైకి కాకుండా జస్ట్ షాలో ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక మంటను లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని వీటిని చిన్న చిన్న పకోడాల్లాగా వేసుకోవాలి. పకోడాల్లాగా కాకపోయినా మీరు టిక్కీలాగా మీకు నచ్చిన ఏ షేప్లో అయినా వీటిని వేసుకోవచ్చు. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఇవి ఆయిల్లో వేసి లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. ఒక్కొక్కసారి ఇవి పగిలే ఛాన్సెస్ ఉంటాయండి. సో మీరు పకోడాని వేసేటప్పుడు చేతులతో రౌండ్ చేస్తారు కదా, అప్పుడు ఏమీ ఎయిర్ గ్యాప్స్ లేకుండా బాగా రౌండ్గా చేసి వేయండి. అప్పుడు పగిలే ఛాన్సెస్ కొంచెం తగ్గుతాయి. బట్ పక్కా పగలకుండా ఉండవని చెప్పలేము. సో జాగ్రత్తగా కాల్చుకోండి. వీటిని లో ఫ్లేమ్లోనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. బాగా క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. నూనెలో కొంచెం నురగలాగా ఫామ్ అయింది కదండి, అది మనం ఎగ్ వేయడం వల్ల అలా వస్తుంది. సో ఏం ప్రాబ్లం లేదు. ఇలా అన్నింటినీ రెడీ చేసుకోవాలి. ఇవి చికెన్ పకోడా కన్నా చాలా టేస్టీగా ఉంటాయండి. క్రిస్పీగా క్రంచీగా సూపర్గా ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.